హలో అందరికీ హ్యాపీ సండే. బోటీ ఫ్రై ఎలా చేయాలో నా స్టైల్లో అయితే చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. సండే రోజు అయితే మేమైతే మటన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఇంకా బోట్ అయితే తీసుకొని వచ్చినాం అనమాట ఫ్రెష్గా. ఇంకా మాకైతే కట్ చేసుకోవడానికి రాదు అని చెప్పేసి అయితే అక్కడే ఇంకా కట్ చేయించుకొని అయితే నీట్గా క్లీన్ చేయించుకొని కూడా వచ్చినాం అనమాట. సో ఇంక ఇక్కడికి వచ్చేసి అయితే ఇంకా కడిగేసుకొని ఇలా కుక్కర్లో అయితే బాయిల్ పెట్టేసిన. ఉప్పు పసుపు వేసుకొని అయితే కుక్కర్లో అయితే ఒక 3 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే మనం బోటీని క్లీన్ చేసే దాని మీదనే ఉంటుంది అనమాట. ఫస్ట్ ఫ్రెష్గా అయితే క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. మేము ఏంటంటే అక్కడే నీట్గా క్లీన్ చేయించుకొని వచ్చామన్నమాట. కొంచెం అమౌంట్ ఇస్తే వాళ్ళే నీట్గా కడిగేసి ఇచ్చి బాయిల్ చేసిన వాటర్ కూడా మొత్తం వంపేసి ఇంకా హాట్ వాటర్లో అయితే దాన్ని తీసుకొని వేసుకుని ఎంత నీట్గా క్లీన్ చేసినా కానీ నీసు వాసన అదంతా వస్తుంటుంది కదా. ఇంకా మాకైతే ఇంకా మంచిగా అనిపించలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకా కొంచెం హాట్ వాటర్లో మళ్ళీ దాన్ని వేసుకొని అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకొని ఇట్లా సైడ్కి అయితే పెట్టుకున్నా. ఇంకా అది కొంచెం లైట్గా ఉడకనట్టే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి అయితే ఒక ఆనియన్ అయితే తీసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రై కోసం కదా. సో చాలా సన్నగా కట్ చేసుకుంటేనే ఫ్రై అనేది టేస్టీ కూడా ఉంటుంది. కొంచెం అంత ఆయిల్ వేసుకొని ఇంకా ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు. నెక్స్ట్ వచ్చేసి అయితే కరివేపాకు వేసుకొని అయితే వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇదైతే ఫ్రెష్గా ఇంట్లో దంచుకున్న పేస్టే. నాన్ వెజ్ వంటలల్లో మనమైతే ఫ్రెష్గా దంచుకున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే మనకు టేస్టీ అనేది ఉంటుంది. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. నెక్స్ట్ వచ్చేసి అయితే కొద్దిగా అంతా పసుపు అయితే వేసుకోవాలి. ఏంటంటే మనం ఫస్ట్ అయితే వేసుకొని బాయిల్ చేసుకున్నాం కదా పసుపు అయితే. సో ఇప్పుడైతే కొంచెం తక్కువ వేసుకోవాలి. మన కర్రీలో అయితే వాటర్ కంటెంట్ అంతా పోయింది కాబట్టి ఇంకా బాగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. కొంచెం మాడుతూ ఉంటుంది. ఇంకా అడుగంటకుండా అయితే బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఇంకా బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే అట్లా వదిలేయాలి. ఇంకా మూత తీసుకొని అయితే ఒక 5 మినిట్స్ ఉంచినాం కదా. సో ఇంకా మాడిపోకుండా అలా కలిపేసుకొని అయితే పెట్టుకోవాలి. ఇంకా బోటీని అయితే సైడ్లో కొంచెం ఇట్లా అనుకొని మధ్యలో కొద్దిగా గ్యాప్ వదిలేసి అయితే ఇంకా సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలను అయితే మధ్యలో వేసుకోండి. ఎందుకు ఇట్లా అంటే ఏ కర్రీ చేసినా కానీ నేను ఇట్లనే చేస్తుంటా. ఎందుకంటే ఇది టమాటో ముక్కలు పైన వేస్తే ఏమవుతుందంటే అవి సరిగ్గా ఉడకవు అనమాట దాంట్లో నుంచి. ఇంకా ఇప్పుడైతే కొంచెం ఆ టమాటో ముక్కలు మెత్తబడిన తర్వాత అయితే 2 స్పూన్స్ కారం అయితే వేసుకొని ఇంకా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ బోటీలో అయితే కొంచెం ఆయిల్ తక్కువనే వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ కొవ్వు అయితే ఉంటుంది కదా. సో అందుకోసం అని చెప్పి నేనైతే ఆయిల్ అయితే కొంచెం తక్కువనే వేసిన కాబట్టి ఊకే మాడుతుందని చెప్పేసి అయితే ఇంకా నేనైతే కలుపుతున్నా. సో నెక్స్ట్ అయితే వచ్చేసి అయితే కొత్తిమీర పుదీనా అయితే బాగా సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. దాని ఫ్లేవర్ అయితే బోటీకి చాలా టేస్ట్ని అయితే ఇస్తుంది అనమాట. అవును, మీరు బోటీ కర్రీని ఎలా చేస్తారో ఇట్లనే చేస్తారా? మన బోటీ ఫ్రై ఎలా ఉందో కామెంట్ చేయండి. ఏంటంటే బోటీ ఫ్రై మనం చేసేటప్పుడు అయితే ఊకే కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే వాటర్ కంటెంట్ అనేది లేదు కాబట్టి ఊకే మాడుతూనే ఉంటుంది. ఇంకా ఆయిల్ పైనకు వచ్చేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఎంత బాగా ఫ్రై చేస్తే బోటీ టేస్ట్ అనేది అయితే అంత బాగుంటుంది. అయితే ఫస్ట్ సాల్ట్ వేసి అయితే నేను బాయిల్ చేసుకున్నా కదా, ఇంకా సరిపోతుందిలే అన్నట్టు అయితే వేయలేదన్నమాట. కొంచెం తీసుకొని టేస్ట్ చేస్తే అయితే అసలు సాల్ట్ అయితే సరిపోలేదు. ఇంకా తర్వాత మధ్యలో అయితే వేసిన టేస్ట్ అయితే చాలా బాగుంది. అవును, మీకు బోటీ ఫ్రై అంటే ఇష్టమా లేదంటే కర్రీ అంటే ఇష్టమా కామెంట్ చేయండి. నాకైతే బోటీ ఫ్రై అంటేనే ఇష్టము. నేనైతే ఫస్ట్ టైం చేసిన అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా కుదిరింది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇంతవరకు చూసిరు కదా, ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.